చిన్న సహాయం చేస్తూ ఆయన కూడా చిన్న చిన్న ఒక సంకల్పం పెట్టుకున్నాడు. దానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి అక్క సునీలక్క కూడా ముందుకు వచ్చింది. హరిప్రసాద్ అలాగే ఇక్కడ గంగాధర్ గారు వీళ్ళంతా మన జీవన్ అంకుల్ గారు బాబాయ్ వీళ్ళందరూ సాయికి ఇప్పుడు తోడుంటూ 2-3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఎక్కువ టైం ఇచ్చేదాన్ని. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కువ లయన్స్ క్లబ్లో నేను బిజీ అయిపోయి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు వస్తున్నా. కానీ నాకంటే ఎక్కువ వీళ్ళందరూ ఉండి చూసుకొని ఆయన ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సంకల్పానికి మరి 60 లక్షలు ఖర్చు అయింది మన స్థలం కొనడానికి. గవర్నమెంట్ నుంచి సహకారం అందుతుందేమో అని 5 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు. కానీ ఎవ్వరు కూడా చేయలేరు, ఎందుకంటే ఆ ప్రభుత్వం అట్లుంది. కానీ ఇప్పుడు మారింది కాబట్టి మనకు ఆ సహకారం అందుతుందని అనుకుంటున్నాము. ఆ 60 లక్షల్లో 6 లక్షలు నేను దీనికి తర్వాత ఆ కన్స్ట్రక్షన్కి ఇంకా ముందు నా వంతు నేను ఇంకా సహాయం చేస్తానన్నా. అయితే దీన్ని నిలబెట్టాలి, మీరు కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎట్లా చేద్దామన్నది మాకు సలహాలు ఇస్తూ మీతో అయ్యేది మాకు చేస్తూ ఉంటే దీన్ని సాయి అనుకున్న సంకల్పాన్ని మనకు నెరవేరుస్తామని సభాముఖంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. నెలకు 20,000 సంపాదిస్తాడు. ఆయన పెద్ద మనసుతో ఒక గజానికి ఇచ్చాడు. కూడా ముందుకు వచ్చి మనకి గజానికి ఇచ్చాడు. ఎన్ని అవహేళనలు, ఎన్ని అపహాస్యాలు, ఎన్ని చీదరింపులు వస్తాయంటే ఆ బాధ్యత ఎత్తుకున్న వాడికే అవన్నీ కూడా తెలుస్తాయి. అలా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం చేసేదే పుణ్యకార్యం, మనం చేసేదే దైవ కార్యం అనేసి ఆలోచించి ఈరోజు 250 మంది సభ్యులు మాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నారు. అలాంటి సభ్యుల్లో సునీల శర్మ మేడం గారు ఒకరు. సో మేడం సంకల్పించినటువంటి మనశ్శాంతి కోవెల సంకల్పంలో కంపల్సరీ దీన్ని మనం ఒక పునాది వేయాల్సిందే అనేసి ఫిబ్రవరి 4వ తారీఖు మేము ప్రారంభించినటువంటి సందర్భంలో మాకు మంచి స్పిరిట్ ఇచ్చినటువంటి వాళ్ళలో సునీల శర్మ మేడం ఒకరు. ఆ తర్వాత సుజాత సూర్యరాజ్ మేడం గారు ఒకరు. ఈరోజు ఫుడ్ ప్రతిరోజు కూడా ఇంతమందికి ఫుడ్ వెళ్తుంది అంటే ఒక వెహికల్ సమకూర్చుకోవాలి. మరి అలా మేము అడగగానే కూడా సుజాత సూర్యరాజ్ మేడం గారు వెహికల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే ఆఫీస్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్స్ కానివ్వండి, తర్వాత సిస్టమ్స్ కానివ్వండి, అన్ని కూడా మేడం నుంచే మనకి ఇక్కడ ఆఫీస్ కి రావడం జరిగింది. తర్వాత ఒక మంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి కార్యక్రమాలని ఒక ఎత్తు అయితే ఒక పరిపూర్ణమైనటువంటి అధ్యక్షుని మనం ఎన్నుకున్నప్పుడు మనం ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ పకడ్బందీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేసి మరి గత సంవత్సరంలో అయినటువంటి ఎలక్షన్ కి సంబంధించి మరి కార్యవర్గాన్ని ఎంచుకున్న తర్వాత అందరి అధిష్టానం మేర చిటిమిల హరిప్రసాద్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, వారి సారథ్యంలోనే కార్యక్రమాలన్నీ కూడా వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల ద్వారానే మరి మనం ముందుకు వెళ్తున్నటువంటి విషయం కార్యవర్గానికి కార్యవర్గ సభ్యులందరికీ కూడా తెలుసు. మరి ఉన్నటువంటి కార్యవర్గాన్ని కూడా మరి మొదటిసారి మన కార్యాలయానికి వచ్చినటువంటి మన సంస్థ గౌరవ అధ్యక్షుడు, అలాగే ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దర్బార్ సూర్యనారాయణ గారికి కూడా పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి సార్ సుజాత రెడ్డి గారు మహిళా విభాగానికి సంబంధించి, బొద్దుగుల ప్రసాద్ గారు, పెద్ది జగదీశ్వర్ గారు, బోడ హనుమన్ను గారు, లక్కంపల్లి సంజీవరావు గారు, ధారం గంగాధర్ గారు, చంద్ర జగన్మోహన్ గారు, మోటూరి వెంకటేశ్వర గారు, విద్యానందన్న, నవనాథ్, రాజు, సంజీవ్, మా ఆఫీస్ బాయ్ శ్రీను, మా కార్యవర్గ సభ్యులు సార్. మన ఆఫీస్ చిన్నది కాబట్టి ఓన్లీ 30 కెపాసిటీ హాల్ కాబట్టి తక్కువ మందిని మాత్రమే మన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి సుపరిచితులు మార్గనిర్దేశకులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ఈనాటి ఇంత చక్కటి
కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సోదరుడు చిట్టిపల్లి హరిప్రసాద్ గారికి మరియు వేదిక మీద ఉన్న శ్రీమతి సుజాత సూర్యారాణి గారికి మరియు శ్రీమతి సుమీల శర్మ గారికి మా చిన్నప్పటి నుండి కూడా మా అక్క అంటుంటాం మేము వారికి మరియు సాయి పెద్దలకు సోదరులకు స్థానిక కార్పొరేటర్ శ్రీధర్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. మొదటగా గత 2-3 నెలల నుంచి నేను బస్ స్టాప్ రాకపోవడం వల్ల మీరందరూ పెద్ద మనసుతో క్షమిస్తారని ముందు నేను అందరికీ కోరుతాను. ఏ ముహూర్తాన ఏ క్షణాన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించబడిందో అద్భుతమైన ముహూర్తం ఎవరు కూడా ఊహించారు. 14 సంవత్సరాలు 14 years నిరంతర సేవ. ఈరోజు ఆకలితో ఉన్న పేదలు మరియు అనాథలు ఎప్పుడెప్పుడు ఇందూరు యువత వెహికల్ వస్తుంది అన్నం పెట్టడానికి ఎదురు చూస్తున్నారు. వందలాది మంది యువత సేవా సంస్థ ఇంత భరోసా కలిగింది. అంటే ఇంత స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయంటే దానికి ముఖ్యంగా డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే దినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. సాయి మరి వారి బృందానికి నేను గట్టి చప్పట్లతో ఒకసారి అభినందన చేస్తాను. ఇప్పటి సంస్థతో ప్రారంభం నుండి నాకు అనుబంధం ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. ముందు ఏదైతే మీరు కొత్త ప్రాజెక్టు మనశ్శాంతి కోవాలి అద్భుతమైన మన చెప్పాడు ఏం కలిసి పెట్టిందని చెప్పినాను. నిజంగా అవసరం నేను కూడా రావాల్సి వస్తుంది నా మనశ్శాంతి కోసం. ఎప్పుడన్నా అంతే కదా, మనశ్శాంతి కోరుకున్నప్పుడు వస్తాం. తప్పకుండా మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమం నా వంతు సహకారం ఉంటుంది. ఈ భూసేకరణ మీరు అయితే చేసిందో ఆ ట్రస్ట్ ద్వారా నేను సహాయ సహకారం చేస్తాను. ముఖ్యంగా నిర్మాణంలో నా ట్రస్ట్ ద్వారా కాకుండా ప్రభుత్వం నుండి కూడా నేను సహకరిస్తాను. ఎందుకంటే మా సునీలక్క నేను అడిగిన మా అరేడకు అక్కడ ఎప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ అన్నాను. లేదు రీసెంట్గానే ఉందంటే అంటే అదృష్టం ఉంటేనే సేవా కార్యక్రమాల్లో మన వంతు సహకరించడం, మన ఆర్థికంగా కూడా సహాయం చేయడం అనేది అది అందరికీ అవకాశం లభించదు. అంటే చేసేవాళ్ళు డెడికేట్గా చేస్తున్నారు. చాలా సమాజానికి ఎటువంటి మచ్చ లేకుండా సేవ చేస్తే తప్పకుండా ప్రజల సహకారం ఉంటుందని అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఇందూరు యువత సేవా సంస్థ. తప్పకుండా సాయి గారికి, వారి బృందానికి, కమిటీ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఈ సంకల్పం దినదినాభివృద్ధి చెందాలని, ఈ కార్యక్రమం ఏది తలపెట్టినా కానీ విజయవంతం కావాలని, ఏదైతే ఈరోజు నిజామాబాద్ నగరంలో ఆకలితో ఉన్న వాళ్ళు మన వెహికల్ కోసం ఎదురు చూస్తారు. అనాథలకు ఒక భరోసా కలిగి అరే మా కుటుంబ సభ్యులు లేకున్నా కానీ ఇందూరు యువత ఉన్నది. నిజంగా ఇది మామూలు విషయం కాదు. రాబోయే రోజులలో ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తప్పకుండా జాతీయ స్థాయిలో కూడా ఇందూరు యువత గుర్తింపు లభించాలి. ఆ దిశగా నేను కూడా ప్రయత్నం చేస్తాను.
ఈ హిందూ యువతకు స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా గుర్తింపు రావడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇద్దరు వ్యక్తుల గురించి కూడా నేను సభకు తెలియచేయవలసి ఉంటుంది. ఒకటి, నిజంగా ఎప్పుడు వెళ్ళినా కూడా అన్న మాకు ఇది ఇక్కడ సమస్య ఉంది అన్న అంటే తక్కువ ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఈ వేదిక పక్షాన శ్రీధరన్న గారిని కూడా వేదికకి రావాల్సిందిగా. మేము ఈ పనిని ప్రారంభించిన తర్వాత సార్ వ్యక్తిగతంగా చాలా ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా ఈ సర్వీస్కి నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనేసి తన రిలేషన్స్లో కానివ్వండి, తన ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, అనునిత్యం కూడా తన హెల్ప్ఫుల్గా సంస్థకి దాదాపు 3 lakhs ఎబోవ్ తను కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో సార్కి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బొద్దుగల ప్రసాద్ సార్, మాకు ఒక అనాథ శవానికి అంత్యక్రియలు చేయాలి అంటే 11,000 రూపాయలు ఒక బాడీ ఖర్చు అవుతుంది. మన ఇంట్లో మన అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఏ ఫార్మాలిటీస్ తో అయితే చేస్తామో అలాంటి ఫార్మాలిటీసే మేము అన్నౌన్ డెడ్ బాడీస్ కూడా చేస్తాం. ఇలా ప్రతి సంవత్సరానికి కూడా 11 అన్నౌన్ డెడ్ బాడీస్ కి దాదాపు 1,11,000 రూపాయలని ప్రతి సంవత్సరం కూడా సార్ 11 అన్నౌన్ డెడ్ బాడీస్ అందిస్తూ ఉన్నాం. అంటే ఒక నిజాయితీగా, నిక్కచ్చిగా, మానవత్వంతో ఎవరైతే పని చేస్తారో వారి దగ్గర రూపాయి లేకపోయినా మనుష్య దైవం రూపేణ ఆ మనుష్య రూపంలో వచ్చి సహకారాన్ని అందిస్తారు అనడానికి తార్కాణం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ప్రతిరోజు కూడా 200-300 మందికి అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది అంటే ఎంత పెద్ద ఖర్చుతో కూడుకుందో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్న విషయం కూడా మీ అందరికీ తెలియాలి. మాకు మండలాల్లో కమిటీస్ ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో మా కమిటీ వాళ్ళకి రైస్ బ్యాగ్ ఛాలెంజ్ అనే ఒక టీం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి యువత కానివ్వండి, ప్రతి మండలానికి దాదాపు 100 రైస్ బ్యాగులు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి 100 రైస్ బ్యాగులు తీసుకొని వస్తాం. ఇలా స్వచ్ఛందంగా ప్రజల్ని కూడా ఈ సేవా కార్యక్రమంలో మమేకం చేయడం, వాళ్ళని కూడా చైతన్యపరచడం, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక సేవ కార్యక్రమాల్లో బాధ్యతగా ముందుకు వెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సంస్థ ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కంపల్సరీ ఏ సంస్థకైనా కూడా డివోటీగా స్వచ్ఛందంగా ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతూ మైనాన్ని వదులుతుందో ఆ విధంగా కూడా ప్రాణ త్యాగాల్ని చేస్తేనే ఆ సంస్థ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ విధంగానే నేను ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అయినప్పటికీ కూడా నా వృత్తిని నేను పక్కన పెట్టుకొని ఈ హిందూ యువత స్వచ్ఛంద సంస్థకే నేను కనుమూసేదాకా కూడా జీవితాంతం ఈ సంస్థకే నేను సర్వీస్ ఇవ్వాలి అనేసి అనుకుని స్టిల్ ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలున్న టైంలో ఎవరు కష్టంలో ఉన్నా కూడా ఈ కన్నీళ్లను తుడిచే చేయి ఏదైనా ఉంటుంది అంటే అది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనే విధంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మొదటిసారి మన సంస్థ కార్యాలయానికి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సందర్భంలో వచ్చినటువంటి రీత్యా మన సంస్థ పక్షాన కార్యవర్గ అందరి పక్షాన కూడా సన్మానం చేయడానికి మన సంస్థ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు. కార్యవర్గ సభ్యులు అన్న ఒకసారి చట్టసభలలో కూడా అది ఉన్నత స్థాయికి ఎదిగి తిరిగి అతిథులు వారి వారి స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా
మిగతా కార్యవర్గం అందరూ కూడా మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన పెద్దవాళ్ళు అంటారు దానం చేస్తే కుడి చేతులు ఎప్ప చెట్లకు తెలియదు, కానీ ఇది కలియుగం. చెప్పుకుంటే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అది నేనండి. జీవితంలో రూపాయి అయ్యేదో కూడా ఒక సందర్భం వస్తుంది, అయ్యో నేను చేయకపోతే ఇప్పుడైనా కానీ చేయాలన్న. అంటే స్వచ్ఛందంగా ఎటువంటి ఆశించకుండా చేసే మన సేవ భగవంతుడు ఎంత ఇస్తారో అది మనకు లిమిటేషన్ లేదు. కిసాన్ క్లాత్ ఎంపోరియం 25 మందితో ప్రారంభించడం, 25 సంవత్సరాల నుండి ఏదైతే నా ట్రస్ట్ స్టార్ట్ చేసినామో, అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కానికపోవు, అది కేవలం భగవంతుడు ఆశీర్వాదం ఈ రోజు వరకు నడుస్తుంది. 25 మందితో ప్రారంభించింది, ఇలా 2500 మంది స్టాక్తో నడుస్తుందంటే అది అంటే మనం చేసింది చెప్పుకుని అవసరం లేదు, భగవంతుడు మన రికార్డులో ఉంటుంది. అదొక ఇన్స్పిరేషన్గా చెప్తున్నాను. అంతేగాని అట్లా ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిందంట 10 రూపాయల 10 లక్షల తనకు తోచింది. భగవంతుడు కేవలము మనిషికే అవకాశం ఇచ్చేది. ఇన్ని జీవరాశులల్లో ఎవరికి కూడా ఆలోచన కలిగి ఇంకొకరికి హెల్ప్ చేయాలనేది సమాజానికి, దేశానికి, మన వీధుల్లో ఒక పేదలకు అది కేవలము భగవంతుడు కలిగించింది కేవలం మానవుడు మాత్రమే. కనుక ఎవరు ఎంత చేసుకుంటే అంత అంతే. ధన్యవాదాలు. తిరిగి అతిథులు వారి స్థానాలకు ఆశించవలసిందిగా కోరుతున్నా. కరుణితం కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఏరియాకు ఉన్నటువంటి కార్పొరేటర్ ఫంక్షన్ శ్రీధర్ గారిని సంస్థ అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథులు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇలాగనే మీరు సపోర్ట్ చేస్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే జయదేవ్ అన్న, మన ఇంట్లో తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొరువు పెడతాడు, తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలకొరువు పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, 3వ రోజు 5వ రోజు పిండ ప్రదానం చేస్తాం. సో ఇక్కడ దాదాపు ఇప్పుడు దాకా 112 అనాథ శవాలకి అంత్యక్రియలు చేస్తే దానిలో 12 అనాథ శవాలకి తనే తలకొరువు పెట్టడం జరిగింది. సో ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ గా రావాలి అన్న ఉద్దేశంతో మరి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి చేతుల మీదుగా వారికి షాల్వా కప్పి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే మాక్సిమం నేను పెట్టే స్టేటస్ చూసి అన్న బాడీస్ ఎట్లా చేస్తారన్న అవి చూస్తేనే భయం వేస్తుంది, నిద్ర కూడా రావట్లేదు అన్నారు. లేదు ఒకసారి వచ్చి ఆ ఫ్యూనరల్ లో పాల్గొంటే మీకు తెలుస్తుంది ఎట్లా చేస్తాము అంటే ఒక 2 బాడీస్ రీసెంట్లీ చేశాము. చేయగానే తను కూడా అక్కడికి వచ్చాడు. అన్న డెఫినెట్లీ నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ప్రతి దానికి వస్తాను అని చెప్పి తను కూడా రావడం జరిగింది. సో ఇలా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ గా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళని సత్కరించి వాళ్ళకి ఇంకా మోటివేషన్ అనేది ఇవ్వడం కూడా ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని సత్కరించడం జరుగుతూ ఉంది. మెకానిక్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా కూడా నిన్న ఎందుకంటే అనాథ శవాలకి చాలా మంది తక్కువ మంది వస్తారు. వస్తే మాకేం అరిష్టమో, ఇంట్లో ఏమవుతుందో, ఏం జరుగుతుందో, మరి 112 అనాథ శవాలకి నేను చేశాను, ఆ ఇంట్లో ఏం జరగలేదు. దేవుడి మీద నమ్మకం అనేది ఉండి మనసు చిత్తశుద్ధితో మనం ఏం పని చేసినా ప్రతిదీ దైవ సంకల్పమే. సో రాజు కూడా ఈ అనాథ శవాల అంత్యక్రియల్లో నిత్యం పాల్గొంటూ ఉన్నారు. మరి వారిని కూడా ముఖ్య అతిథిగా చేతుల మీదుగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సో తనకున్నటువంటి టాలెంట్ ఏంటి అంటే సింగింగ్ ప్రొఫెషన్. అసలు ఎలా సాంగ్ పాడాలి అనేది కూడా తెలియదు. ఈ రోజు 1 డే కూడా గ్యాప్ లేకుండా బిజీ అయిపోయినటువంటి పిల్లోడు ప్రొఫెషనల్ గా మంచి సింగర్, ట్రాక్ సింగర్ కానీ
మ్యూజిక్స్ తో పాడేటువంటి విధానం కానీ నేర్చుకొని మన కార్యక్రమానికి కూడా బాన్స్వాడ నుంచి ఇక్కడ దాకా రావడం జరిగింది. అంత్యక్రియల్లో కానీ తనకున్నటువంటి టైంలో ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా వస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన సాంగ్స్ ద్వారా చైతన్యాన్ని పరుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారిని సన్మానించడం జరుగుతుంది. చూడటానికి చిన్నోడే కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ గా మంచి డాన్సర్ గా స్కూల్స్ లో చెప్తూ ఉన్నాడు. సో మన సంస్థలో కూడా ఖాళీ దొరికినప్పుడల్లా సేవా కార్యక్రమాలకి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మానించవలసిందిగా సూచిస్తూ ఉన్నారు. శవాల అంత్యక్రియల్లో అన్నదాన కార్యక్రమాలకి ఫుల్ టైం ఇస్తూ తన వర్క్ తను చేసుకుంటూనే రిమైనింగ్ టైం సంస్థ కోసం వర్క్ చేయడం జరుగుతుంది. మనకి జిల్లా వ్యాప్తంగా కూడా మండలాల్లో కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా ఒక్కొక్కరుగా కూడా చైతన్యవంతుల ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ ఉన్నారు. చిన్న విన్నపం సార్, కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిజామాబాద్ లో టంగుటూరి భీమన్ మాస్టర్ అని క్లాసికల్ డాన్సర్ ఉండే సార్. రీసెంట్లీ ఆయన పరమపదించారు. మరి ఆయన జ్ఞాపకార్థం ఎంతో మంది ఆయన శిష్యరికం నుంచి చాలా మంది డాన్స్ మాస్టర్లు తయారయ్యారు. ఈ రోజు దేశ విదేశాల్లో నిజామాబాద్ జిల్లా పేరుని ఖ్యాతి గడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆయన 25 సంవత్సరాలు బాలభవన్ కి సర్వీస్ అందించి ఉన్నారు. మరి బాలభవన్ కి సంబంధించి అక్కడ ఏదైనా ఒక చిన్న స్థలాన్ని ఇస్తే మా డాన్సర్లు అందరం కలిసి ఆయన స్టాచ్యూని అక్కడ పెట్టాలి మీ హయాంలో అనేసి డాన్సర్లు అందరూ కూడా మీకు ఒక వినతి పత్రాన్ని అందించడానికి వచ్చి సార్, ఇది శాశ్వతంగా కూడా నిలిచిపోయేటువంటి ఒక మంచి పని సార్. సో మీ దృష్టి సారించాలి అనేసి మిమ్మల్ని ప్రధానంగా వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి ఏ కార్యక్రమం అయినా చివరిలో నేషనల్ అంతం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా స్టాండింగ్ ఓషన్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మోహన్ గారిని కూడా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय भाग्य विधाता जय हे जय हे जय हे जय भारत माता की जय भारत माता की जय श्री राम जय श्री राम. దయచేసి